హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. దేవుడికి కానుకలు సమర్పించడం పుణ్యకార్యమే. కానీ ఆకలితో ఉన్న వారి కడుపు నింపడం కార్యం మిత్రమా. ఒక ధనవంతుడి దగ్గర నౌకరుగా ఉన్నతను వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాలి, నాకు 4 రోజులు లీవు కావాలని అడుగుతాడు. ఆ ధనవంతుడు సరే అని చెబుతూ ఒక 1000 రూపాయలు హుండీలో నా పేరు చెప్పి వేయమని ఇస్తాడు. ఆ నౌకరు 1000 రూపాయలు తీసుకుని తిరుమలకు బయలుదేరి వెళ్తాడు. తిరుపతిలో రైలు దిగగానే ఒక నిరుపేద కుటుంబం ఈ నౌకరు దగ్గరికి వచ్చి, అయ్యా, మేము భోంచేసి 2 రోజులు అవుతుంది, మాకు భోజనం పెట్టిస్తారా అని అడుగుతారు. అయ్యా, నేనే చాలని డబ్బులతో వచ్చాను, మీకు భోజనం పెట్టిస్తే నాకు తిరిగి వెళ్ళే ఛార్జీలు కూడా మిగలవు, నన్ను క్షమించండి అని ఆ నౌకరు వాళ్ళతో అంటాడు. ఆ పేద కుటుంబం సరే అంటూ వెళ్ళిపోతుంటే ఆ నౌకరు వాళ్ళ పరిస్థితి చూడలేక, అయ్యా, 1 నిమిషం ఆగండి, మీకు నేను భోజనం పెట్టిస్తాను, కానీ నాదొక చిన్న విన్నపం. భోజనం చేశాక మీరు మా యజమానికి కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అంటాడు. ఎందుకని అడిగాడు ఆయన. ఎందుకంటే మీకు భోజనం పెట్టే డబ్బులు మా యజమాని ఇచ్చినవి కాబట్టి అని ఆ నౌకరు అంటాడు. ఆ నిరుపేద కుటుంబం సరే అంటూ కడుపు నిండా భోంచేసి ఆ యజమాని కుటుంబాన్ని మనసారా దీవిస్తారు. బిల్లు 900 రూపాయలు అవుతుంది. వాళ్ళ యజమాని ఇచ్చిన 1000 రూపాయలలో 900 రూపాయలు బిల్లు కట్టి 100 రూపాయలు వెంకన్న దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేసి దండం పెట్టుకుని తిరిగి ఊరికి ప్రయాణం అవుతాడు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ఆ వెంకన్న స్వామి ఆ వ్యాపారి కలలో వచ్చి, నువ్వు పంపిన 900 రూపాయలు ముట్టింది నాయన, నీ కుటుంబంతో పాటు 10 కాలాలు సంతోషంగా ఉండు అని దీవిస్తాడు. ఆ వ్యాపారి ఒక్కసారి మెలకువలోకి వచ్చి, అదేంటి, నేను నౌకరి దగ్గర 1000 రూపాయలు కదా ఇచ్చి పంపాను, వాడు 900 రూపాయలు ఉండిలో వేశాడేంటి అని అనుకునే లోపే ఆ నౌకరు ఊరు నుండి వచ్చి నేరుగా యజమాని కాళ్ళ మీద పడి, అయ్యా మహాప్రభో, నన్ను క్షమించండి, మీరు ఇచ్చిన 1000 రూపాయలలో 900 రూపాయలు వాడుకొని 100 రూపాయలే ఉండిలో వేశానని అంటాడు. ఆయనకేమీ అర్థం కాదు. 900 రూపాయలు ముట్టి ఆయన కలలో వెంకటేశ్వర స్వామి చెప్పడమేమిటి, 900 వాడుకున్నానని నౌకరు నాతో అనడమేమిటి, అసలు విషయం ఏమిటి అని 900 రూపాయలతో ఏం చేశావని అడుగుతాడు. అయ్యా, ఆకలితో ఉన్న ఒక నిరుపేద కుటుంబానికి కడుపు నిండా భోజనం పెట్టించానయ్యా అని చెబుతాడు. అది విన్న ఆ యజమానికి కన్నీళ్లు ఆగవు. కానుకలు ఏ రూపంలో ఇస్తే ఆ భగవంతుడికి చేరుతుందో ఆ రోజు అర్థమవుతుంది అతనికి. అక్కడి హుండీలో వేసిన 100 రూపాయలు కాదు, ఆకలితో ఉన్న ఓ కుటుంబానికి ఇచ్చిన 900 ఆ భగవంతునికి ముట్టాయని ఆ వ్యాపారి తెలుసుకుంటాడు. దేవుడికి మన వల్ల అయిన కానుకలు సమర్పించడం పుణ్యకార్యమే, కానీ ఆకలితో ఉన్న వారి కడుపు నింపడం అన్నది మహాపుణ్యకార్యం మిత్రమా. మానవ సేవే మాధవ సేవ అని ఆ భగవంతుడు ఆ వ్యాపారి కలలోకి వచ్చి చెప్పకనే చెప్పాడు ఆ గోవిందుడు. విన్నారు కదా. ధన్యవాదాలు. గోవింద గోవింద గోవింద. రేపు ఒక మంచి విషయంతో ఇంకొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.